మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ఒక భయానక ఘటన చోటు చేసుకుంది. ఈస్ట్ బాలాజీ హిల్స్లో భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు ఒక భర్త. భార్య జ్యోతిని ముక్కలు ముక్కలుగా నరికాడు భర్త మహేందర్. రంపంతో జ్యోతి శరీరాన్ని ముక్కలు చేసి కవర్లో వేశాడు. కాళ్ళు చేతులు తలను వేరు చేసి వేరే ఎక్కడో పడేసినట్లుగా తెలుస్తోంది. ఆ రూమ్లో కేవలం జ్యోతికి సంబంధించిన ఛాతీ భాగం మాత్రమే పోలీసులకు దొరికింది. కొద్ది రోజుల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు మహేందర్ జ్యోతి. మహేందర్ జ్యోతిల స్వస్థలం వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ గ్రామంగా తెలుస్తోంది. అయితే లవ్ మ్యారేజ్ చేసుకొని మేడ్చల్కి వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయినట్లుగా సమాచారం. మళ్ళీ ఈ మధ్యనే ఒక 15 రోజులు 20 రోజుల క్రితమే సుమారుగా అక్కడికి వచ్చి ఉంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే నిజంగా వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నాయా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది ఎవరికి ఏమీ అంతుపట్టడం లేదు. స్థానికులు ఇచ్చినటువంటి సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ భర్తను మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంత బ్రూటల్గా ఎందుకు తన భార్యను హత్య చేశాడు అనే విషయం తెలియలేదు. ప్రేమ వివాహం చేసుకొని ఇంత దారుణంగా ఎందుకు హత్య చేశాడు? మేము చెప్తున్న వార్త, చూపిస్తున్నటువంటి ఈ విజువల్స్ చూడడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. సున్నిత మనస్కులు గాయపడవచ్చు ఇలాంటివి చూడడం వల్ల, వినడం వల్ల. కానీ వార్తను చెప్పడం మాత్రమే మా ఉద్దేశం. మీకు అర్థమయ్యేలా కన్వే చేయడమే మా ఉద్దేశం. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. చిన్నపిల్లలు, మహిళలు, సున్నిత మనస్కులు జాగ్రత్తగా ఇలాంటి వార్తలు వినాలి, చూడాలి అని ఆర్టీవీ సూచిస్తుంది. మనం చూస్తున్నాం ఆ కవర్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఆ కవర్లోనే శరీర భాగాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. కేవలం పోలీసులకు ఆ యువతి యొక్క ఛాతీ భాగం మాత్రమే దొరికింది. తల, కాళ్ళు, చేతులు అన్నీ సపరేట్ చేసి ఎక్కడెక్కడో పడేశాడు అంటూ సమాచారం అందుతోంది. అంత బ్రూటల్గా తన భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్యను పెళ్ళైనటువంటి కొద్ది నెలలకే ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టాడు అసలు? తెలుసుకుందాం. శిల్ప ఉన్నారు మా ప్రతినిధి. శిల్ప, ఏం జరిగింది అసలు? ఇంత దారుణంగా తన భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి తన లవర్నే ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలీసులు ఏమంటున్నారు, స్థానికులు ఏమంటున్నారు? ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అసలు ఈ కేసుకు సంబంధించి? పరిధిలో దానం జరిగింది. మీర్పేటకు సంబంధించినటువంటి మర్డర్కి సంబంధించినటువంటి ఘటన మరోసారి ఇటు మేడిపల్లిలో జరిగింది. ప్రధానంగా భార్యను ముక్కలుగా నరికేసి మొత్తం కూడా వాటినన్నిటిని కూడా ఎక్కడికక్కడికి పారేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా వికారాబాద్ జిల్లాకు చెందిన వాళ్ళు కూడా చెందుతున్నారు. వాళ్ళు గత కొంతకాలం కింద ఒకవైపు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా తెలుస్తుంది. గతంలో కూడా వాళ్ళు బోడుప్పల్లో వాళ్ళు నివసిస్తున్నారు. మరోసారి అక్కడ వెకేట్ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళారు. మరోసారి అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి అక్కడనో నివసిస్తున్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి కూడా తెలియలేదు. ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో ఇటు మహేందర్ రెడ్డి అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవైపు అమ్మాయి వల్ల బాగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ప్రస్తుతం అయితే ఒకవైపు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలిసింది. అసలు వీళ్ళిద్దరు మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు, లవ్ మ్యారేజ్ తోటి పెద్దలు ఒప్పుకున్నారా లేదా అని కూడా ఒకవైపు పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగింది, ఎందుకు ఈ ఘటనకి పాల్పడ్డారని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేసి ఇప్పటికే ఘటనా స్థలానికి అటు క్లూస్ టీమ్స్ కావచ్చు, ఇంకోవైపు పోలీసులు చేరుకొని ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నివసిస్తున్నటువంటి ఫ్లాట్ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం మీద పార్ట్స్ కూడా ఏవి కూడా దొరకలేదు అన్నట్లు కూడా తెలుస్తుంది. ఓన్లీ ఛాతీ భాగం ఒకటే ఇప్పుడు పోలీసులకు అదొకటే లభ్యమైనట్టు కూడా తెలుస్తుంది. కాళ్ళు, భుజాలు ఎక్కడికక్కడికి వేరు చేసి అత్యంత దారుణంగా మనం మీర్పేటలో ఏ విధంగా చేశారో మర్డర్ అదే తరహాలో మరోసారి మేడిపల్లిలో పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్నారు. రోజు కూడా అందరితో కలిసి చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకోటి అని ప్రస్తుతం గర్భవతిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ గా అన్నట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి గల కారణాలు ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఇష్యూస్ వస్తుందో దాని ఇష్యూస్ కారణంగా ఇదంతా చేశారు, ఎందుకు ఎప్పటి నుంచి చేశారు ప్రస్తుతం అయితే మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న ప్రస్తుతం అయితే విచారణ
ప్రస్తుతం పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద అసలు ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడు అనే వివరాలు అయితే తెలియరావడం లేదు ఇంకా. కానీ చాలా దారుణంగా తన భార్యను హత్య చేశాడు. ఒక రంపంతో ఆ భార్యను ముందుగా చంపి ఆ తర్వాత తన శరీర భాగాలను వేరు చేశాడు. కాళ్ళు, చేతులు, తల అన్నీ ఎక్కడికక్కడ వేరు చేసి కవర్స్లో వేసి ఎక్కడెక్కడో వేసినట్లుగా తెలుస్తోంది. తన ఇంట్లో పోలీసులు వచ్చే సమయానికి కేవలం తన భార్యకి సంబంధించిన ఛాతీ భాగం మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన భాగాలని పోలీసులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, వెతికి పట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాగే అసలు ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడు? ప్రేమించి పెళ్లి చేసుకుని అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నటువంటి తన భార్యను ఇంత దారుణంగా చంపాల్సినటువంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? చుట్టుపక్కల వాళ్ళ నుంచి కూడా వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏవైనా గొడవలు ఉన్నాయా, ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా అని. అలాగే ఆ యువతికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం పోలీసులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గతంలో ఒకసారి ఇదే ప్రాంతానికి వచ్చారు, ఈస్ట్ బాలాజీ హిల్స్లోనే ఉన్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి ఈ మధ్య కాలంలోనే వాళ్ళు అక్కడ ఉంటున్నట్లుగా తెలుస్తుంది, ఒక 20 రోజుల నుంచి. మరి ఇంతలోనే ఏం జరిగింది అనే వివరాలు సేకరిస్తున్నారు. అతి త్వరలో ఈ కేసుకు సంబంధించి క్లారిటీ ఇస్తామంటూ పోలీసులు చెప్తున్నారు. చూడాలి ఏం జరగబోతుంది అనేది.